ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే ప్రజలను. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు అంటే ప్రజల కోసం పనిచేసే అభ్యర్థులను ఎన్నుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ సర్వే మొదలైంది, ప్రైవేట్ సర్వేస్ మొదలయ్యాయి. ప్రభుత్వం తమ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి ప్రజలారా, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే వాస్తవాలు చెప్పండి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏం జరుగుతుందో చెప్పండి. మీ అభిమానం తోటి పని చేయని వారిని కూడా మీరు పనిచేస్తుందని చెప్తే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజా సంకల్పం మీకు చెప్తుంది ఏంటంటే, ఒకటే చెప్తుంది, దయచేసి ప్రజల కోసం పనిచేసిన ప్రజాప్రతినిధి అంటే కార్పొరేటర్ల గురించి వాస్తవాలు చెప్పండి. మీరు వాళ్ళు పని చేయకుంటే పని చేయలేదని చెప్పండి. అంతేగాని ఏదో పార్టీ మీద అభిమానంతో మీరు మాత్రం వెనకేసుకురాకండి. ఎందుకంటే నిత్యం చూస్తున్నాం ఎంతమంది ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజలకు జవాబుదారీతనంగా ఈ ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు అందరికీ తెలుసు. కాబట్టి సర్వేలు మొదలయ్యాయి. కాబట్టి మీరు మీ దగ్గర వచ్చి ఎవరు అడిగినప్పుడు మాత్రం వాస్తవాలు తెలియజేయండి. మేము కూడా మా టీంలు అన్ని పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మాత్రం ఈ వీడియో తీయడానికి కారణం ఉప్పల్, అప్సిగూడ, రామంతపురం ఈ 3 నియోజకవర్గ ఈ కార్పొరేట్ ప్రాంతాలలో మా టీం తిరుగుతుంది. ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఈ 3 కార్పొరేటర్ల ప్రాంతాలలో అప్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్లో ప్రజలారా మీరు మీ అభిప్రాయాన్ని వాస్తవత తెలియజేయండి అని ప్రజా సంకల్పం మీకు విజ్ఞప్తి చేస్తుంది. లేకుంటే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మీ చుట్టూ తిరుగుతారు. ఇంకా మీరు 5 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఏదో ఒక నెల రోజులు తిరుగుతారు మీ చుట్టూ, తర్వాత 5 సంవత్సరాలు మీరు వాళ్ళ చుట్టూ తిరగాలి. ఆలోచించుకోండి. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం.